ఎంఎస్ నేను మీ రామకృష్ణ. 4 ఇయర్ సిరీస్లో ఆల్రెడీ ఇంట్రడక్షన్ పార్ట్ కంప్లీట్ చేసుకున్నాం. ఏ నాట్ వాల్యూని ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది ఫస్ట్ వీడియోలో మనం నేర్చుకున్నాం. ఈ వీడియోలో 4 ఇయర్ సిరీస్ మీద ప్రాబ్లం చేద్దాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అనే ఫంక్షన్ ఇచ్చి అబ్టైన్డ్ ద 4 ఇయర్ సిరీస్ అంటే లాస్ట్ వీడియోలో మనం చెప్పుకున్నట్టుగా ఫార్ములా మొత్తం ఫైండ్ అవుట్ చేయాలండి. అది ఎలా చేయాలనేది ఈ వీడియోలో జాగ్రత్తగా నేర్చుకుందాం. ఓకే, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి నా వీడియోని షేర్ కూడా చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి అమ్మా. ఓకే, సొల్యూషన్ ఫస్ట్ ఇచ్చినటువంటి ఫంక్షన్ చూడండి అమ్మా. గివెన్ ఫంక్షన్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. ఎప్పుడు కూడా ఏం చెక్ చేసుకోవాలి మనం? ఇంటర్వెల్ కూడా చూడాలి. ఇంటర్వెల్ ఎప్పుడు అంటున్నాడు అన్న? ఇన్ ద ఇంటర్వెల్ 0,2π అండ్ లోవర్ లిమిట్ 0, అప్పర్ లిమిట్ 2π. ఓకే, ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి రాయండి అన్న? ద 4 ఇయర్ సిరీస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటమ్మా? a0/2 ప్లస్ సిగ్మా n ఈజ్ ఈక్వల్ టు 1 to infinity an cos nx ప్లస్ సిగ్మా n ఈజ్ ఈక్వల్ టు 1 to infinity bn sin nx. సో ఈ ఫార్ములాలో మనం వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? 4 ఇయర్ కోఎఫిషియెంట్స్ అయినటువంటి ఈ a0, an, bn వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలమ్మా. సో 1 by 1 జాగ్రత్తగా చేద్దాం. సో ఫస్ట్ వన్ a0 ఫార్ములా ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. 1/π ఇంటూ ఇంటిగ్రల్ లోవర్ లిమిట్ 0, అప్పర్ లిమిట్ 2π అమ్మా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ dx. that is equal to 1/π into 0 to 2π f of x అంటే ఇక్కడ ఫంక్షన్ ఏంటమ్మా? ఎక్స్ స్క్వేర్ ఇంటూ dx. that is equal to 1/π ఇంటూ ఎక్స్ స్క్వేర్కి ఇంటిగ్రేషన్ అండి. ఆల్రెడీ మనం ఫస్ట్ వీడియోలో చెప్పుకున్నాం. x³ 3 1 యాడ్ చేయాలమ్మా. డినామినేటర్లో కూడా 2 + 1 రాయాలి. దీనికి లోవర్ లిమిట్ 0, అప్పర్ లిమిట్ 2π. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/π ఇంటూ ఇక్కడ డినామినేటర్లో ఉన్నటువంటి 3 కాన్స్టెంట్ అమ్మా. ఆ 3ని బ్రాకెట్ బయటకు తీసుకొస్తున్నా అంటే 1/3 ఇంటూ ఇంకా బ్రాకెట్ లోపల వేరియబుల్ ఎక్స్ ఒకటే ఉంటుంది. ఆ ఎక్స్ ప్లేస్లో మీరు ఏం పెట్టాలి? అప్పర్ లిమిట్ పెట్టాలి మైనస్ లోయర్ లిమిట్ పెట్టాలి. అప్పర్ లిమిట్ ఎంతనా? 2π. కానీ మన దగ్గర ఉన్నది x³ కాబట్టి 2π³ మైనస్ లోవర్ లిమిట్ ఎంత సబ్స్టిట్యూషన్ చేయాలి? 0³ దట్ ఈజ్ ఈక్వల్ టు 1/3 ఇంటూ π 3π ఇంటూ 2π హోల్ క్యూబ్ అంటే 8π³ మైనస్ 0³ అంటే 0 నాన్న. ఇంకా అది వేయాల్సిన అవసరం లేదు. ఈ పై ఈ క్యూబ్ని స్క్వేర్ టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 8/3 ఇంటూ π². ఇది దేని వాల్యూ? a0 వాల్యూ. సో ఫస్ట్ a0 వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? an వాల్యూ. కొంచెం జాగ్రత్తగా చూడాలి. an ఈజ్ ఈక్వల్ టు వీ హ్యావ్ an వాల్యూ చెప్పండి అమ్మా. సేమ్ 1/π అలాగే ఉంటుంది. ఇంటిగ్రల్ లిమిట్స్ నో చేంజ్ 0 to 2π ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ గుర్తుపెట్టుకోవడం కోసం ఇక్కడ ఏఎన్ పక్కన ఏముంటుందో అదే టర్మ్ ఇక్కడ కూడా రాయగలగాలి మనం. కాస్ ఎన్ఎక్స్
ఇంటూ డిఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు 1/π ఇంటూ ఇంటిగ్రల్ 0 to 2π ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇక్కడ ఫంక్షన్ ఎంతనా ఎక్స్ స్క్వేర్ ఇంటూ కాస్ ఎన్ఎక్స్ ఇంటూ డిఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు 1/π ఇంటూ ఇక్కడ మనకి రెండు ఫంక్షన్లు ఉన్నాయమ్మ లోపల, ఒకటి ఎక్స్ స్క్వేర్ ఇంకోటి కాస్ ఎన్ఎక్స్. సో దీనికి యూవీ ఫార్ములా ఉపయోగించాలి. ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ తెలియాలమ్మా. ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అనే వీడియోస్ ఉన్నాయి మన దగ్గర, ప్లస్ వాటితో పాటుగా బెర్నాలిస్ రూల్ అని చెప్పి వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను, అవి కూడా ఫాలో అవ్వాలి. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ని యూ అనుకోవాలి, కాస్ పై ఎక్స్ని వి అనుకోవాలి. ఏది పడితే అది యూవి అనుకోకూడదనా, దీన్ని త్రూ రూల్ ద్వారా ఫాలో అవ్వాలి. హైలైట్ అనే మెథడ్ ఉంటుంది, అదంతా ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అనే వీడియోలో అప్లోడ్ చేశాను, దాన్ని ఫాలో అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అలాగే ఇప్పుడు మనం యూవి ఉపయోగిస్తే చాలా లెంతీగా వచ్చేస్తుందమ్మా సొల్యూషను. అందుకని దీన్ని సింపుల్గా ఏం చేస్తామంటే బెర్నాలిస్ వాడతాం. బెర్నాలిస్ రూల్ కూడా ఎప్పుడు ఉపయోగించాలి, ఎలా చేయాలనేది బెర్నాలిస్ రూల్ మీద కూడా వీడియోస్ అప్లోడ్ చేశాను, అవి కూడా ఫాలో అవ్వాలి. అవి వస్తేనే ఇవి చేయగలుగుతారు. సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ అనే టర్మ్ ఏంటిదినా మనకి యూ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. వి అనేది ఏంటిదినా కాస్ ఎన్ఎక్స్. సో ఫస్ట్ ఏం చేస్తారంటే యూకి డెరివేటివ్స్ కట్టండి. బెర్నాలిస్ రూల్ ఉపయోగించాలంటే యూకి డెరివేటివ్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎక్స్ స్క్వేర్కి డెరివేటివ్ 2x, నెక్స్ట్ యూ డాష్కి డెరివేటివ్ నాన్న యూ డబల్ డాష్ ఇజ్ ఈక్వల్ టు 2 ఇంటూ మళ్ళీ ఇక్కడ ఎక్స్కి డెరివేటివ్ 1, 2 ఇంటూ 1 అంటే 2. నెక్స్ట్ యూ డబల్ డాష్కి డెరివేటివ్ యూ త్రిబుల్ డాష్ 2 కాన్స్టెంట్ నాన్న, కాన్స్టెంట్ డెరివేటివ్ 0. ఎప్పుడైతే 0 అవుతుందో అక్కడితో క్లోజ్ చేసేయచ్చు యూ వాల్యూ. నెక్స్ట్ వి అంటే కాస్ ఎన్ఎక్స్, v1 అంటే డెరివేటివ్ కదమ్మా, ఇంటిగ్రేషన్ అంటే కాస్ ఎన్ఎక్స్కి ఇంటిగ్రేషన్, కాస్ ఎన్ఎక్స్ ఇంటూ డిఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటాకి ఇంటిగ్రేషన్ ఓన్లీ సైన్ థీటా అంటే సైన్ ఎన్ఎక్స్ బై ఇంటర్నల్ డెరివేటివ్ థీటా లేదు, ఇక్కడ ఎన్ఎక్స్ ఉంది, ఎన్ ఇంటూ ఎక్స్కి డెరివేటివ్ 1 అంటే ఎన్. సో సైన్ ఎన్ఎక్స్ బై ఎన్ అన్న. నెక్స్ట్ V2 వాల్యూని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, V1కి ఇంటిగ్రేషన్ చేస్తే V2 వస్తుంది. మరి V1లో కాన్స్టెంట్ టర్మ్ ఉంది చూడండి 1/n, అది ముందర పక్కన రాసేయండి. రాసేసి రిమైనింగ్ టర్మ్ అంటే సైన్ ఎన్ఎక్స్ ఇంటూ డిఎక్స్ దానికి ఇంటిగ్రేషన్ అప్లై చేయండి. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/n ఇంటూ సైన్ థీటాకి ఇంటిగ్రేషను మైనస్ కాస్ థీటా అంటే కాస్ ఎన్ఎక్స్ బై ఎన్ఎక్స్కి ఇంటర్నల్ డెరివేటివ్ అమ్మ ఎన్ ఇంటూ 1. ఈ 1 వేసిన వేయిపోయిన పర్లేదు, పైన ఇక్కడ నేను రాయలేదు వదిలేసాను, మీరు కూడా వదిలేచ్చు లేదా వేసుకోవచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మైనస్ కాస్ ఎన్ఎక్స్ బై ఎన్ ఇంటూ ఎన్ స్క్వేర్. నెక్స్ట్ V2 వాల్యూ ఇదమ్మా. V3 వాల్యూ V3 ఈజ్ ఈక్వల్ టు V2కి ఇంటిగ్రేషను. V2లో కాన్స్టెంట్ టర్మ్ ఏంటి, న్యూమరేటర్లో మైనస్ డినామినేటర్లో ఎన్ స్క్వేర్ ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ కాస్ ఎన్ఎక్స్ ఇంటూ డిఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1/n స్క్వేర్ ఇంటూ కాస్ థీటాకి ఆల్రెడీ పైన చెప్పాను సైన్ ఎన్ఎక్స్ బై ఇంటర్నల్ డెరివేటివ్ ఎన్ ఇంటూ 1 రాసినా రాకపోయినా నో ప్రాబ్లం. సో మైనస్ ఇంటూ సైన్ ఎన్ఎక్స్ మైనస్ సైన్ ఎన్ఎక్స్ బై ఎన్ స్క్వేర్ ఇంటూ ఎన్ క్యూబ్. సో బెర్నాలిస్ రూలు బాగా రావాలి, ఆ రూల్ బాగా వస్తేనే మీరు ఇక్కడ ఈ ప్రాబ్లం చేయగలుగుతారు. ఇప్పుడు మనం ఎలా అప్లై చేయాలి, బెర్నాలిస్ రూల్ ఫార్ములా ఏంటి, బెర్నాలిస్ రూల్ ఫార్ములా ఏంటి,
ఇంటిగ్రల్ యువి డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు uv1 మైనస్ u డాష్ v2 ప్లస్ u డబల్ డాష్ v3 మైనస్ అండ్ సో ఆన్. uv1 ఈ రెండు కలిపి ఒక చోట రాయాలి నాన్న. u డాష్ v2 u డబల్ డాష్ v3 ఇంక u త్రిబుల్ డాష్ అవసరం లేదు, ఎందుకంటే దాని వాల్యూ 0 ఇంటూ v4 వేసినా జీరోనే. సో జాగ్రత్తగా అప్లై చేయండి. ఫస్ట్ ఏ ఉండాలి uv1, u అంటే ఎక్స్ స్క్వేర్, v1 అంటే సైన్ nx బై n. ఆల్టర్నేట్గా ప్లస్ మైనస్ పెట్టాలి. ఫస్ట్ టర్మ్ ప్లస్ కాబట్టి ఇప్పుడు మైనస్. u డాష్ అంటే 2x ఇంటూ v2 వాల్యూ ఎంత వచ్చింది, ఇదండి v2 వాల్యూ, మైనస్ కాస్ nx బై n స్క్వేర్. నెక్స్ట్ ఆల్టర్నేట్గా మైనస్ అయిపోయింది, ఇప్పుడు ప్లస్ u డబల్ డాష్ అంటే 2 ఇంటూ v3 వాల్యూ ఇదిగోండి లాస్ట్ స్టెప్, మైనస్ సైన్ nx బై n క్యూబ్. సో ఇది ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే. వీటన్నిటికీ లిమిట్స్ ఏముందమ్మా, 0 to 2π ఉంది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఆల్రెడీ దీని అంతా డిస్కస్ చేసాం కాబట్టి ఈ పార్ట్ అంతా తీసేస్తున్నానమ్మా. అంటే యూకి డెరివేటివ్, వీక్ ఇంటిగ్రేషను, ఈ ఫార్ములా, ఈ టర్మ్ కూడా తీసేస్తున్నాను నేను, రఫ్ చేసేస్తున్నా. ఎందుకంటే మనకు ఇక్కడ సరిపోదు ప్లేసు, కానీ మీరు అలాగే ఉంచాలి నోట్స్లో, యాజ్ ఇట్ ఈజ్గా అలాగే ఉండాలి. ఓకే రైట్. ఇప్పటికి ఇంటిగ్రేషన్ అయ్యింది. నెక్స్ట్ దట్ ఈజ్ ఈక్వల్ టు 1/π. మనం ఎక్స్ ప్లేస్లో అప్పర్ లిమిట్ అయినటువంటి 2πని మైనస్ లోవర్ లిమిట్ అయినటువంటి 0ని సబ్స్టిట్యూషన్ చేయాలి. ఎక్స్ ఉన్న ప్రతి చోట ఫస్ట్ అన్ని అప్పర్ లిమిట్లు పెట్టేయండి. వెంటనే వద్దు, ఫస్ట్ కంప్లీట్గా అప్పర్ లిమిట్ పెట్టండి. సో అప్పర్ లిమిట్ పెడితే ఏమవుతుంది, ఫస్ట్ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ అంటే అప్పర్ లిమిట్ పెడితే 2π హోల్ స్క్వేర్ ఇంటూ సైన్ nx, ఎక్స్ దగ్గర మళ్ళీ 2π పెట్టాలిగా, అందుకనే 2πn. మీరు ఎలా అయినా పెట్టవచ్చండి, 2nπ అనొచ్చు, 2πn అనొచ్చు, లేదా n2π అనొచ్చు, ఎలా రాసినా పర్లేదు, నో ప్రాబ్లం. డినామినేటర్లో n. నెక్స్ట్ మైనస్, ఈ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ పెట్టేస్తే 2 ఇంటూ ఎక్స్ ఉంది, అంటే 2 ఇంటూ ఎక్స్ అంటే 2π ఇంటూ కాస్ nx అంటే కాస్ n ఇంటూ 2π బై డినామినేటర్లో n స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్, ఈ ప్లస్ని ఈ మైనస్ని ప్రొడక్ట్ చేస్తున్నా, ప్లస్ ఇంటూ మైనస్ 2 సైన్ nx అని ఉందమ్మా. n ఇంటూ ఎక్స్ అంటే ఏం పెడుతున్నాం మనం, 2π. ప్రస్తుతం కంప్లీట్గా అప్పర్ లిమిటే పెడుతున్నాం, డినామినేటర్లో n క్యూబ్. ఇదంతా కంప్లీట్గా అప్పర్ లిమిట్ మైనస్, ఇప్పుడు లోవర్ లిమిట్ పెట్టాలి. లోవర్ లిమిట్ ఎంత మన దగ్గర, 0. ఈ 0 కూడా ఎక్కడ పెట్టాలి, ఎక్స్ ఉన్న ప్లేస్లో సబ్స్టిట్యూషన్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ చూడండి, దీనిలో ఎక్స్ స్క్వేర్, ఇక్కడ 0 పెట్టాలి. 0 స్క్వేర్ అంటే 0 ఇంటూ సంథింగ్, ఇదంతా ఏమైపోతుంది 0 మైనస్. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ ఉందమ్మా, ఇక్కడ ఇప్పుడు ఎంత పెట్టాలి, 0 పెట్టాలి. ఇక్కడ కూడా 0 పెడితే 0 ఇంటూ ఈ సంథింగ్ మొత్తం ఏమైపోతుంది 0 ప్లస్ ఇంటూ మైనస్ 2 ఇంటూ ఇక్కడ ఎక్స్ ప్లేస్లో 0 పెడితే సైన్ n ఇంటూ 0 బై డినామినేటర్లో n క్యూబ్. ఈ స్టెప్ బాగా అర్థమైందో లేదో చెక్ చేసుకోండి. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. ఫస్ట్ కంప్లీట్గా 3 స్టెప్స్లోనూ
ఎక్స్ ఉన్న చోటల్లా 2π పెట్టేయండి, మైనస్ మళ్ళా ఎక్స్ ఉన్న చోటల్లా 0 పెట్టాలి కంప్లీట్గా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్కి వెళ్తున్నాం. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/π. జాగ్రత్తగా చూడమ్మా, sin 2πn అన్నా sin 2nπ అన్నా ఒకటే వాల్యూ. sin 2nπ ఆర్ 2πn దాని వాల్యూ ఎంత అంటే 0. cos 2nπ వాల్యూ 1. sin 0 డిగ్రీ వాల్యూ 0. సో ఇప్పుడు ఎక్కడెక్కడ ఉన్నాయి అక్కడ సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఇదిగోండి ఇక్కడ sin 2πn ఉంది, దీని వాల్యూ అంతా ఏమైపోతుందన్నా 0 అయిపోతుంది. మరి ఇది 0 అయితే 0 ఇంటి మొత్తం ప్రొడక్ట్ ఏమైపోతుంది 0 ప్లస్ ఇక్కడ cos 2nπ దీని వాల్యూ 1 అయిపోతుందని ఈ మొత్తం వాల్యూ 1. 2 ఇంటూ 2π 4π ఇంటూ 1 అయిపోతుంది బై డినామినేటర్లో ఆల్రెడీ ఎంత ఉందనా n². ఇక్కడ అబ్జర్వ్ చేయండి, sin n2π ఆర్ sin 2nπ దాని వాల్యూ కూడా 0. 0 ఇంటూ మొత్తం ప్రొడక్ట్ 0. సో మొదటి అప్పర్ లిమిట్ని సింప్లిఫికేషన్ చేసాం. మైనస్ లోవర్ లిమిట్ చూడండి, ఫస్ట్ 0 రాయాల్సిన అవసరం లేదు, తర్వాత 0 రాయాల్సిన అవసరం లేదు. థర్డ్ టర్మ్లో sin 0 డిగ్రీ ఉంది, sin 0 అన్న 0, 0 ఇంటూ సంథింగ్ 0. సో లోవర్ లిమిట్ కంప్లీట్గా 0 అమ్మ. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/π ఇంటూ ఇంకా మీకు ఏం మిగులుతుంది 4πn². సో ఏమన్నా క్యాన్సిల్ అవుతున్నాయా అంటే ఈ పై క్యాన్సిల్ అమ్మ. ఏం మిగులుతుంది నాన్న 4/n². దేని వాల్యూ అండి ఇది an ఈజ్ ఈక్వల్ టు 4/n². ఇంకా మనం ఏ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి, bn వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. an వాల్యూ అంతా రిమూవ్ చేసేస్తున్నాను. సో ఫైనల్గా an వాల్యూ ఎంత వచ్చిందమ్మా మనకి, an ఈజ్ ఈక్వల్ టు 4/n². bn ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏం చెప్పుకున్నాం, సేమ్ ఫార్ములా అండి. an ఎలా ఉంటుందో సేమ్ 1/π అలాగే ఉంటుంది. లిమిట్స్ నో చేంజ్, 0 to 2π, f of x నో చేంజ్. bn దగ్గర ఏ ఫంక్షన్ అయితే ఉంటుందో ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్ అదే తీసుకోవాలి, sin nx ఇంటూ dx. bn is equal to 1/π into integral 0 to 2π f of x అంటే x² ఇంటూ sin nx ఇంటూ dx. మరలా ఇప్పుడు ఏం ఉపయోగించాలి, v అనుకోవాలి, బెర్నాలిస్ రూల్ ఉపయోగించాలి. ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాం, యూని x² తీసుకుంటే దానికి ఫస్ట్ డెరివేటివ్ u డాష్ 2x అని, సెకండ్ డెరివేటివ్ u డబుల్ డాష్ 2 అని, థర్డ్ డెరివేటివ్ u త్రిబుల్ డాష్ 0. అలాగే v తీసుకుంటే sin nx, v1 అంటే vకి ఇంటిగ్రేషన్ అమ్మ, సైన్కి ఇంటిగ్రేషన్ ఇంకా డైరెక్ట్గా వేసేస్తున్నానండి. పైన ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాం మీకు, మైనస్ cos nx/n. v2 అంటే -1/n ఇంటూ cos nxకి ఇంటిగ్రేషన్ అమ్మ, sin nx/n అంటే ఏమొస్తుంది -sin nx/n³. v3 అంటే -1/n³ పక్కన రాసుకుని
సైన్ ఎన్ఎక్స్కి ఇంటిగ్రేషను మైనస్ కాస్ ఎన్ఎక్స్ బై ఎన్ దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాస్ ఎన్ఎక్స్, సారీ ఇక్కడ స్క్వేర్ అమ్మా, ఎన్ ఇంటూ ఎన్ ఎన్ స్క్వేర్ బై ఇక్కడ ఎన్ స్క్వేర్ ఇంటూ ఎన్ ఎన్ క్యూబ్. సో ఇది V3 వాల్యూ. ఫార్ములా ఎలా రాయాలి? యూ V1 యూ డాష్ V2 యూ డబల్ డాష్ V3. సో సబ్స్టిట్యూషన్ చేయండి. 1/π ఇంటూ యూ V1 x స్క్వేర్ ఇంటూ మైనస్ కాస్ ఎన్ఎక్స్ బై ఎన్. ఆల్టర్నేట్గా మైనస్ తీసుకోవాలి. యూ డాష్ వాల్యూ 2x, దాని పక్కన V2 అంటే మైనస్ సైన్ ఎన్ఎక్స్ బై ఎన్ స్క్వేర్. ఆల్టర్నేటివ్గా ఇప్పుడు ప్లస్ తీసుకోవాలి. యూ డబల్ డాష్ అంటే 2, దానికి V3 అంటే ఈ టర్మ్ రాయాలమ్మా. సో ఈ రిమైనింగ్ పార్ట్ అంతా తీసేస్తున్నాను. 2 ఇంటూ V3 రాయాలనుకున్నాం కదా, కాస్ ఎన్ఎక్స్ బై డినామినేటర్లో ఎన్ క్యూబ్. క్లోజ్ చేసేయండి బెర్నాలీస్ రూల్ని. లిమిట్స్ ఏంటన్నా 0 to 2π, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/π. ఏం చేయాలి నాన్న? అప్పర్ లిమిట్ పెట్టాలి, తర్వాత కంప్లీట్గా లోయర్ లిమిట్. అప్పర్ లిమిట్ని ఈ 3 టర్మ్స్లోనూ సబ్స్టిట్యూషన్ చేయండి ఫస్ట్. అది కూడా ఎక్కడ సబ్స్టిట్యూషన్ చేయాలి? ఎక్కడైతే ఎక్స్ ఉంటుందో అక్కడ సబ్స్టిట్యూషన్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ మైనస్ ఉంది నాన్న, ఈ మైనస్ని బయట రాయండి. మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే అప్పర్ లిమిట్ ఎంత మనకి? 2π. స్క్వేర్ ఉంది కాబట్టి 2π స్క్వేర్. దాని తర్వాత ఇక్కడ ఎంత ఉంది? కాస్ ఎన్ఎక్స్. కాస్ ఎన్ఎక్స్ అంటే 2π బై డినామినేటర్లో ఎన్ అలాగే ఉంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ అంటే 2π ఇంటూ సైన్ ఎన్ఎక్స్, ఎన్ ఇంటూ ఎక్స్ అంటే 2π, డినామినేటర్లో ఎన్ స్క్వేర్ ప్లస్ 2 కాస్ ఎన్ఎక్స్, ఎన్ ఇంటూ ఎక్స్ అంటే 2π బై డినామినేటర్లో ఎన్ క్యూబ్. ఇదంతా ఏంటమ్మా ఇప్పుడు వరకు చేసింది మనం? ఓన్లీ ఈ 3 టర్మ్స్లో ఎక్స్ ప్లేస్లో 2π పెట్టాం. ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో లోవర్ లిమిట్ ఎంత? 0. అది కూడా 3 టర్మ్స్లో పెట్టండి. ఫస్ట్ టర్మ్లో ఎక్స్ స్క్వేర్ ఇక్కడ ఉందానా, ఎక్స్ ప్లేస్లో 0 పెడితే 0, ఇదంతా 0 అవుతుంది. 0 ఇంటూ ఈ మొత్తం ప్రోడక్ట్ ఏమైపోతుంది? 0 అంటే మైనస్ లోవర్ లిమిట్లో ఫస్ట్ టర్మ్ 0. సెకండ్ టర్మ్లో కూడా ఎక్స్ ఉంది, ఇక్కడ కూడా 0 పెడతాం. 2 ఇంటూ 0 0, 0 ఇంటూ ఈ సంథింగ్ మొత్తం కూడా ఏమైపోతుంది? 0 అంటే మైనస్ 0. తర్వాత ప్లస్ లాస్ట్ టర్మ్లో చూడండి, 2 ఇంటూ కాస్ ఎన్ ఇంటూ ఎక్స్ అంటే 0 బై ఎన్ క్యూబ్. ఇప్పుడు మొత్తం క్లోజ్ చేయండి బ్రాకెట్. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/π కాస్ 2nπ అంటే ఏం చెప్పుకున్నావు నాన్న? ఆల్రెడీ దీని వాల్యూ అదొక పైన ఉంది చూడండి అక్కడ, దీని వాల్యూ 1. మైనస్ 2π హోల్ స్క్వేర్ అంటే 4π స్క్వేర్
ఇంటూ 1, దాని వాల్యూ 1 అవుతుంది కాబట్టి, బై డినామినేటర్లో ఎన్. సైన్ 2n పై వాల్యూ ఎంత అని చెప్పుకున్నాం? 0. జీరోతో దేన్ని ప్రొడక్ట్ చేసినా 0. మరలా కాస్ 2n పై దీని వాల్యూ 1. 2 ఇంటూ 1 2 బై డినామినేటర్లో n క్యూబ్. ఇదంతా అప్పర్ లిమిట్ అమ్మ. మైనస్ లోవర్ లిమిట్లో 0 0 తీసేస్తే 2 ఇంటూ కాస్ n ఇంటూ 0. కాస్ n ఇంటూ 0 అంటే కాస్ 0. కాస్ 0 డిగ్రీ అంటే దాని వాల్యూ 1 అమ్మ. సో కాస్ 0 వాల్యూ ఎంతనా? 1. బై డినామినేటర్లో ఏం మిగిలింది? n క్యూబ్. సో లోవర్ లిమిట్లో ఒక టర్మ్ మిగిలింది. ఇందాక an కట్టేటప్పుడు ఒక టర్మ్ కూడా మిగల్లా మనకి. సో 1/π ఇంటూ -4π² ప్లస్ 0 అవసరం లేదు, 2/n³ మైనస్ 2 ఇంటూ 1 2/n³ ప్లస్ 2/n³ మైనస్ 2/n³ క్యాన్సిల్ అమ్మ. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/π -4π² n. ఇక్కడ ఈ పై స్క్వేర్ క్యాన్సిల్ అమ్మ. అంటే ఏం మిగులుతుంది నాన్న మనకి? -4π/n మిగిలిందమ్మ. దేని వాల్యూ అమ్మ ఇది? bn వాల్యూ. bn వాల్యూ ఇది వచ్చింది. సో యూలర్స్ ఫార్ములా ఉపయోగించుకుని an, bn, a0ని కట్టాము ఇప్పటికి. సో ఈ 3 వాల్యూస్ని ఏం చేయాలి? ఇప్పుడు తీసుకెళ్ళి 4 ఇయర్స్ సిరీస్లో ఉంది కదండి, దానిలో సబ్స్టిట్యూషన్ చేయాలి. ఈక్వేషన్ 1 అని పెట్టుకున్నాం చూడండి, దానిలో సబ్స్టిట్యూషన్ చేయాలి. సో మరలా ఇదంతా తీసేస్తున్నానమ్మా. జాగ్రత్తగా ఫాలో అవ్వండి. యూవి బెర్నాలీస్ రూల్ జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ జాగ్రత్తగా సబ్స్టిట్యూషన్ చేయాలి. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్స్లో పెట్టండి. జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఇప్పుడు మొత్తం తీసేసి ఈ a0, an, bn ఈ 3 వాల్యూస్నే ఉంచుతానమ్మా. ఎందుకంటే మనం తీసుకెళ్ళి సబ్స్టిట్యూషన్ చేయాలి 4 ఇయర్ సిరీస్లోకి. a0 వాల్యూ, ఈ an వాల్యూ, ఇక్కడ ఉన్నటువంటి bn వాల్యూలు ఈ 3 నోట్ చేసుకోండి. మొత్తం తీసేస్తున్నాను, రాయండి. ఇక్కడ వరకు అయిపోయిన తర్వాత సబ్స్టిట్యూట్ a0, an అండ్ bn ఇన్ ఈక్వేషన్ 1. ఓకే, సబ్స్టిట్యూషన్ చేయండి అమ్మా. x² ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ 1/2 ఇంటూ a0 అంటే 8/3π² ప్లస్ సిగ్మా n ఈజ్ ఈక్వల్ టు 1 to infinity an వాల్యూ 4/n² ఇంటూ కాస్ nx. సిగ్మా n ఈజ్ ఈక్వల్ టు 1 to infinity bn వాల్యూ -4π/n ఇంటూ సైన్ nx. ఇప్పుడు సింప్లిఫికేషన్ చేయండి అమ్మా. దట్ ఈజ్ ఈక్వల్ టు 8 2 టేబుల్లో 4 టైమ్స్ 4π²/3. ఇక్కడ 4 కాన్స్టెంట్ కాబట్టి సిగ్మా బయటికి తీసుకొస్తున్నాను. ఇంకా లోపల ఏముంటుందమ్మా? 1/n² ఇంటూ కాస్ nx. నెక్స్ట్ ఇక్కడ న్యూమరేటర్లో ఉన్న -4π కాన్స్టెంట్ అమ్మా. ప్లస్ ఇంటూ -4π -4π
1/n ఇంటూ సైన్ ఎన్ఎక్స్. ఎక్స్పాండ్ చేయండి దాన్ని కూడా. 4 ఇంటూ ఎన్ ప్లేస్లో 1 2 3 పెట్టుకెళ్ళండి అమ్మా. ఇక్కడ అప్లై చేయాలి, ఇక్కడ అప్లై చేయాలి. ఫస్ట్ ఏమవుతుంది, 1 పెడితే 1/1² ఇంటూ కాస్ ఎక్స్ లేదా కాస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 1/2 సబ్స్టిట్యూషన్ చేస్తే 2² ఇంటూ కాస్ 2x ప్లస్ 3 సబ్స్టిట్యూషన్ చేస్తే 3² ఇంటూ కాస్ 3x ప్లస్ అండ్ సో ఆన్. సిరీస్ అమ్మ ఇంకా అలా వెళ్తూనే ఉంటుంది. -4π. ఇక్కడ కూడా n ప్లేస్లో 1 2 3 సబ్స్టిట్యూషన్ చేయండి. 1/1 సైన్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 1/2 సైన్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 1/3 సైన్ 3x ప్లస్ అండ్ సో ఆన్. సో ఇదమ్మా సొల్యూషను. అంటే ఫైనల్గా మనకి ఏం తెలిసింది, ఒక సింగిల్ వ్యాలిడ్ ఫంక్షన్ x² అనే ఒక ఫంక్షన్ ఇస్తే ఈ x² మీరు చూడండి సమ్ ఆఫ్ ద సిరీస్ కింద రాయగలిగాం మనం. ఫస్ట్ టర్మ్ కాన్స్టెంట్, మిగతా అన్ని టర్మ్స్లోనూ కాస్ ఎక్స్, కాస్ 2x, కాస్ 3x, ఇక్కడ సైన్ ఎక్స్, సైన్ 2x, సైన్ 3x ఇలా సమ్ ఆఫ్ ద టర్మ్స్ కింద రాస్తున్నాం. ఇక్కడ సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకునే వాళ్ళు ఇంకొక పాయింట్ కూడా ఫాలో అవ్వచ్చమ్మా. అదేంటంటే పీరియాడిక్ ఫంక్షన్ అని ఉంటుంది మనకి. పీరియాడిక్ ఫంక్షన్ అంటే f(x + t) వాల్యూ కడితే f(x) అయిందనుకోండి, దాన్ని పీరియాడిక్ ఫంక్షన్ అంటాం. ఈ t అనేది దాని యొక్క పీరియడ్ కింద రాసుకుంటాం. అలాగే మనకి సైన్ ఎక్స్కి పీరియడ్ 2π, కాస్ ఎక్స్ కూడా 2π. ఇది విడిగా వీడియో చేస్తానమ్మా, వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. మీకు ప్రాబ్లమ్స్ వరకు ఇది సరిపోతుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ కాస్ ఎక్స్కి పీరియడ్ మళ్ళా 2π అవుతుంది. కాస్ 2xకి పీరియడ్ కడితే 2π/2 అమ్మ. 2 క్యాన్సిల్ అయిపోతుంది ఎందుకంటే ఎక్స్ కోఎఫిషియంట్ 2 కాబట్టి. కాస్ 3xకి పీరియడ్ తీసుకుంటే 2π/3. నెక్స్ట్ కాస్ 4xకి అలా తీసుకుని ఈ పీరియడ్స్ అన్నిటికీ మళ్ళీ మీరు ఎల్సిఎం కడితే మీకు టోటల్గా 2πనే వస్తుందమ్మా. అలాగే సైన్ ఫంక్షన్కి కూడా పీరియడ్ 2π. మీరు ఎల్సిఎం కడితే పీరియడ్స్ అన్నిటికీ కూడా ఇక్కడ కూడా 2πనే వస్తుంది. సో వీటి యొక్క లెంత్, ఇంటర్వెల్ యొక్క లెంత్ 2πయే. మీరు ఒక ఫంక్షన్ని సమ్ ఆఫ్ ద సైన్ అండ్ కాస్ కింద రాస్తున్నారు, వాటి యొక్క పీరియాడిక్ ఫంక్షన్ యొక్క పీరియడ్ కూడా టోటల్ వాల్యూ 2πనే. సో ఇదంతా 4 ఇయర్ సిరీస్ ఇంకా డెప్త్గా నేర్చుకుందాం అనుకున్న వాళ్ళకి ఉపయోగపడుతుంది. సో మీరు ప్రాబ్లమ్స్ వరకు అయితే ఇక్కడ వరకు నేర్చుకోండి అమ్మా. ఈ పీరియాడిక్ ఫంక్షన్ మీద త్వరలోనే ఒక వీడియో చేస్తాను. దానిలో అసలు సైన్ ఎక్స్కి 2π అనేది ఎందుకు పీరియడ్ అయింది అనేది అక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.